సిగరెట్స్, ఖైనీ ప్యాకెట్స్, ఆల్కహాల్ కన్నా అంతెందుకు కొకెయిన్, హెరాయిన్ కన్నా కూడా చాలా చాలా ఎడిక్టివ్. మార్నింగ్ సిగరెట్ తాగకపోతే మోషన్ గూడా అవ్వదు అని చాలామంది చెప్తా ఉంటారు. ఇంతలా ఎడిక్ట్ అయిపోయినా సరే, వన్ సింగిల్ టాబ్లెట్‌ని 3 మంత్స్ కోర్స్‌లాగా వాడితే దీని నుంచి బయటకొచ్చేయొచ్చు. వెరానిక్లైన్ అనే డ్రగ్ ఉంటది. సో, ఈ హాబిట్ ఉన్నోళ్ళందరూ దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మనం ఎందుకు ట్రై చేయకూడదు అని. చాలామంది నికోటిన్ గమ్స్ వాడి అవి వాడుతున్నా తాగాల్సొస్తుందిలే అని ట్రీట్మెంట్‌కే రారనమాట. సో, ఇండియాలో ప్రతి 100 మంది అడల్ట్స్‌లో 35 పీపుల్ ఈ నికోటిన్ ప్రొడక్ట్స్ వాడుతున్నారండి. అది స్మోకింగ్ అవ్వచ్చు, లేదంటే స్మోక్‌లెస్ టొబాకో అంటాం. టొబాకో చూ చేయటం గానీ, పౌచ్‌లాగా తీసుకొని ఈ పెదాల వెనక పెట్టుకోవటం, పేస్ట్‌లాగా వస్తాయి. వాటిని గమ్స్ మీద అప్లై చేసుకోవటం, హుక్కా పైప్స్ అని, లిక్విడ్స్ అని చాలా రకాలున్నాయనమాట. స్కూల్ పిల్లలు కూడా 12-13 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లోనే వీటికి ఎక్స్‌పోజ్ అవుతున్నారు కొంతమంది. సో, పేరెంట్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వాళ్ళకిచ్చే పాకెట్ మనీని ఎలా స్పెండ్ చేస్తున్నారనే దాని మీద మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. తన ఫ్రెండ్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళని అబ్జర్వ్ చేయటం చెయ్యాలి. ఈ స్మోకింగ్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలిసిన వాళ్ళలో వచ్చినియనుకోండి, వాటి గురించి మనం పిల్లల ముందు డిస్కస్ చేస్తూ ఉండాలి. ఇలా హెల్త్ పాడైందట అంకుల్‌కి ఇట్లా అనమాట. సో దట్ వాళ్ళకి వీటి గురించి ఒక అవగాహన వస్తది. హెల్త్ మీద కొంత భయం గూడా డెవలప్ అయ్యిద్ది. సో, ఈ 2026లో ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళందరూ ఇక ఎటువంటి డిలే గాని, పోస్ట్‌పోన్‌మెంట్ చేయకుండా ఒక 3 మంత్స్ కమిట్మెంట్ తీసుకొని దీని నుంచి బయటపడి హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ లీడ్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.